నరేంద్ర మోడీ వినాశక విధానాలు, నరేంద్ర మోడీ వినాశక విధానాలు, డౌన్ 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 డౌన్. ప్రజా వ్యతిరేక విధానాలు, బీజేపీ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు, బీజేపీ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు, బీజేపీ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు. అఖిల పక్ష ఐక్యత, అఖిల పక్షాల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత. పునరుద్ధరించాలి కార్మిక చట్టాలను, కార్మిక చట్టాలను, నశించాలను, చట్టాలను, పునరుద్ధరించాలి కార్మిక చట్టాలను, కార్మిక చట్టాలను, కార్మిక చట్టాలను, వ్యతిరేకించండి బీజేపీ ఆర్థిక విధానాలను, బీజేపీ ఆర్థిక విధానాలను. భారత్ బంధుని, భారత్ బంధుని. మొండి వైఖరి, నరేంద్ర మోడీ మొండి వైఖరి, నరేంద్ర మోడీ మొండి వైఖరి. జయప్రదం చేయండి భారత్ బంధుని విధానాలు. ఆపాలే ప్రైవేటీకరణ విధానాలు, ఆపాలే ప్రైవేటీకరణ విధానాలు, ప్రైవేటీకరణ విధానాలు చేయాలి. పార్లమెంట్ లో పంటల గిట్టుబాటు ధరల చట్టాన్ని కేంద్ర బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు, కేంద్ర బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు. ఏప్రిల్ 2 రోజు జరిగే భారత్ బంద్ని, భారత్ బంద్ని, భారత్ బంద్ని, భారత్ బంద్ని రక్షించాలి బీజేపీ ఆర్థిక విధానాలు. దేశవ్యాప్తంగా కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్కు మరి కార్మిక సంఘాలు రైతు సంఘాలు పిలుపునిచ్చినాయి. ఆ పిలుపునిలో భాగంగా ఇవాళ భద్రాచలంలో కూడా భారత్ బంద్ కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా సంపూర్ణంగా ఈ బంద్కి మద్దతు ఇవ్వడం జరిగింది. భద్రాచలం పట్టణంలో వ్యాపార సంస్థలు, వ్యాపార వర్గాలు, ప్రజలందరూ కూడా ఈ బంద్కు సంపూర్ణంగా సహకరిస్తున్నారు, స్వచ్ఛందంగా బంద్ చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా మరి అఖిలపక్ష పార్టీల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇవాళ చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఉంది. కార్మిక హక్కులను కాలరాసే పద్ధతుల్లో ఇంతకుముందు 48 చట్టాలుగా ఉన్నటువంటి కార్మిక చట్టాలని 4 కోళ్లుగా విభజించి ఇవాళ కార్మికుల హక్కులని కాలరాసే పద్ధతుల్లో ఈ కోళ్లను తీసుకొచ్చింది. ఇవాళ సమ్మె చేసే హక్కు లేదు, అలాగే మన వాళ్ళ వేతనాలు పెంచమనే హక్కే లేదు, యూనియన్ పెట్టిన హక్కు లేకుండా చేస్తూ ఉంది.
ఈ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ ఈ భారత్ బంద్ కొనసాగుతూ ఉంది. ఇవాళ బీజేపీ అధికారానికి వచ్చిన 10 ఏళ్ల కాలంలో సామాన్య ప్రజలపైన తీవ్రమైనటువంటి మరి భారాలు మోపుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ధరలు నియంత్రించే పరిస్థితి లేదు. అలాగే ఉద్యోగాలు సంవత్సరానికి 2 కోట్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా కల్పించిన పరిస్థితి లేదు. ఇవాళ ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి బడాబాబులకి కార్పొరేట్ శక్తులకు మాత్రమే ప్రయోజనకరంగా భావిస్తూ ఉంది తప్ప మరి ప్రజల ప్రయోజనాలు ఏమాత్రం కూడా ఆలోచించే పరిస్థితి లేదు. కాబట్టి ఈ విధానం వ్యతిరేకంగా జరిగేటువంటి బంద్ చాలా విజయవంతంగా సాగుతూ ఉంది. దేశవ్యాప్తంగా భారత బంద్ జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ భద్రాచలంలో కూడా బంద్కి వ్యాపార వర్గాలు అందరూ కూడా ఆర్టీసీ వాళ్ళు కానీ అందరూ కూడా సహకరించినందుకు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ మోడీ ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఇవాళ మళ్ళీ 3వసారి అధికారానికి రావాలని చూస్తుంది. 3 నల్ల చట్టాలని రద్దు చేశారని చెప్పేసి రైతాంగాన్ని మోసం చేసింది. ఇవాళ రైతులు ఉద్యమాలు చేస్తుంటే ఢిల్లీలో ఉద్యమాలు చేస్తుంటే గ్యాస్ ప్రయోగించి తర్వాత కాల్పులు చేసి ఆ ఉద్యమాలను అంచాలని చెప్పి చూస్తుంది. బంతిని నేలకేసి కొడితే పైకి ఎగిరినట్టుగా ఉద్యమాలు అణచలేరని చెప్పేసి ఉద్యమం విజయవంతం అయ్యే వరకు కూడా రైతాంగ చట్టాలని వెనక్కి తీసుకునేంత వరకు నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఉద్యమాలు సాగుతాయి. అదేవిధంగా కార్మిక చట్టాలను కూడా రద్దు చేసి తర్వాత కార్మిక హక్కుల్ని కూడా కాలు రాస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలని, రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇవాళ ఊపా చట్టాలు, ఎస్మా చట్టాలు అనేక చట్టాలు మాట్లాడే వాళ్ళ మీద ప్రయోగించి నిర్బంధాల ద్వారా ఉద్యమాలను ఆపలేరని చెప్పేసి తెలియజేస్తూ సమ్మెకి అట్లాగే 400 రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు గ్రామీణ భారత్ బంద్కి పిలిపివ్వటం జరిగింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేటు మతోన్మాద అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమాలకు పిలిపివ్వటం అనేది జరిగింది. మోడీ అధికారంలోకి వచ్చిన ఈ 10 ఏళ్ల కాలంలో కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి వాటి స్థానంలో ప్రభుత్వాలు, ప్రైవేటు యాజమాన్యాలు ఎప్పుడంటే అప్పుడు కార్మికుల్ని ఇష్టానుసారంగా వేధింపులకి, బానిసత్వానికి గురి చేసే లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. ఆ లేబర్ కోడ్లు రద్దు చేయాలనేది ముఖ్యమైన డిమాండు. 3వసారి మోడీ గనక అధికారంలోకి వస్తే ఈ దేశంలో కార్మికులకి ఏ హక్కులు ఉండవు. అందుకనే కార్మిక హక్కుల రక్షణ ప్రధానమైనటువంటి కర్తవ్యంతో కార్మికులు మోడీని ఓడించాలి, కేంద్రంలో ప్రజాస్వామ్య లౌకిక ప్రభుత్వాన్ని తీసుకురావాలి అనే కర్తవ్యాన్ని ఈ సమ్మెలో నిర్ణయించడం జరిగింది. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని, స్కీమ్ వర్కర్లు, అసంఘటిత కార్మికుల యొక్క సంక్షేమాన్ని నెరవేర్చాలి అనేటువంటివి కార్మికుల యొక్క ముఖ్యమైన డిమాండ్గా ఉన్నాయి. పంటల గిట్టుబాటు ధరల చట్టం, నూతన విద్యుత్ చట్టం రద్దు, అట్లాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి రాయితీలు పెంపుదల, ఇలాంటి అంశాలన్నీ వ్యవసాయ రంగానికి సంబంధించి ఉన్నాయి. నిరుద్యోగం గణనీయంగా ఈ దేశంలో పెరిగింది. మొన్న బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారే 83 కోట్ల మందికి మేము రేషన్ షాపుల ద్వారా బియ్యం ఇస్తే తప్ప కార్మిక మరియు కర్షక రైతు వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ మినహా అన్ని పార్టీలు బంద్ నిర్వహించడం జరిగింది. బంద్ బ్రహ్మాండంగా దేశవ్యాప్తంగా, అదేవిధంగా భద్రాచలంలో అయితే స్వచ్ఛందంగా కూడా వ్యాపారస్తులు అందరూ, ఆర్టీసీ అదేవిధంగా ఆటో వాళ్ళు అందరూ కూడా స్వచ్ఛందంగా పనిచేయడం జరిగింది. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాల్లో మరి దాదాపుగా 58 కార్మిక చట్టాలు ఉంటే రైతు చట్టాలు వీటన్నిటినీ కూడా తీసేసి 4 నల్ల చట్టాలను తీసుకొచ్చి కోడ్లుగా విభజించి రేపు పొద్దున కార్మికుల హక్కుల్ని కాలరాసి కార్మికుల వేతనాల గురించి కానివ్వండి, ఉద్యోగాల గురించి కానివ్వండి అడగకుండా, హక్కు లేకుండా మరి ఈయన 4 నల్ల చట్టాలు చేయడం జరిగింది. దీనికి విరుద్ధంగా గత సంవత్సరము అటు ఢిల్లీ, పంజాబ్, మరి హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ వీళ్ళు రైతులు 9 నెలలు రోడ్లన్నీ దెబ్బతం చేసి ఢిల్లీని అతలకుతం చేస్తే మరి సాక్షాత్తు పార్లమెంట్లోనే వాళ్ళకి క్షమాపణ చెప్పి నీ చట్టాలను వెనక్కి తీసుకెళ్తానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఆ చట్టాలని పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించుకునే పరిస్థితులు ఆయన ఉన్నాడు. ఇవాళ దేశంలో మతతత్వ పార్టీగా మతాన్ని రెచ్చగొట్టి మరి మతతత్వ పార్టీగా మళ్ళీ 3వసారి అధికారం రావాలని ఈ నరేంద్ర మోడీ గారు మరి ఆశిస్తున్నారు. కానీ మరి ఇలా దేశంలో నిజంగా 3వసారి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా
భారతదేశ వ్యాప్తంగా ఈ రోజున బంద్ జరుగుతూ ఉంది. ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు ఈ బంద్కు మద్దతు తెలియజేస్తా ఉన్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ మినహాయించుకొని ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఒకప్పటి టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, మరి రేపొద్దున టీఆర్ఎస్గా మారిపోయేటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబ పార్టీ దీనికి మద్దతు ఇవ్వడం లేదు. ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సమస్యల పరిష్కారం కోసం ప్రజాపాలన తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉండి తెలంగాణలో ఈ సమ్మెకు మద్దతు తెలియజేస్తాం. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ సమ్మెకు మద్దతు తెలియజేయకుండా బీజేపీకి లోపాయకారి ఒప్పందం ఉందని ఈ రోజున తెలంగాణ ప్రజలకి తెలియజెప్పడంలో మేము ముందుండామని చెప్తాం. ఈ దేశంలో ఎదుర్కొన్న కార్మికులు, కర్షకులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని పరిష్కారం కోసం ఈ రోజున సమ్మె జరుగుతూ ఉంటే మేమే ఈ తెలంగాణని ఉద్ధరించడానికి పుట్టాం, మాకే పేటెంట్ హక్కు ఉందని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులు ఈ సమ్మెకు మద్దతు ఎందుకు ఇవ్వలేదో తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం. అనేక రకమైనటువంటి సమస్యలతోని కార్పొరేట్ రంగానికి ప్రభుత్వ రంగ సంస్థలను కట్టబెట్టే దాంట్లో మోడీ ప్రభుత్వం ముందు మూడో కాలు మీద పోతాం. ఈ రోజున 46 మంది బలదానాలతో వచ్చినటువంటి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనేటువంటి నినాదంతో ఆ రోజున సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఈ రోజున ప్రైవేట్ రంగానికి ఒప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడో ఆంధ్రాలో ఉన్న విశాఖ ఉక్కుని కార్పొరేట్కి ఒప్పజెప్తే తెలంగాణలో ఉన్న మీకేం నొప్పాయా అని ఈ తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది అడగొచ్చు. కానీ ఈ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజున తెలంగాణలో ఉన్నటువంటి ఈ రోజున దానికి డోల్మైట్ గన్లు ఇక్కడ ఉన్నాయి. ఆవు నమ్మితే దాంతోపాటు ఈ దూడ కూడా పోద్ది. ఈ సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.